భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం మొదలైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు భారీగా పడుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలో అకాల వర్షాలకు తోడు ఏపీలోనూ గత 10 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. ఇటు తుంగభద్రకు కూడా వరద ప్రవాహం పెరిగింది. భారీ వర్షాలతో కృష్ణానదికి ముందే వరద ప్రవాహం మొదలైంది. జూరాల ప్రాజెక్టుకు 3 రోజులుగా వరద ప్రవాహం పెరిగింది. జూరాలకు ఇన్ఫ్లో 3258 క్యూసెక్లు, అవుట్ఫ్లో 805 క్యూసెక్లుగా ఉంది. మరో వారం పాటు ఇదే ప్రవాహం ఉంటే జూరాల గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు. డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కృష్ణా ప్రాజెక్టులోకి వరద ప్రవాహంపై అప్డేట్స్ ఏంటి? సాధారణంగా జూన్ తర్వాత జూలై లేదంటే ఆగస్ట్ మాసంలో ఏ నదికైనా కూడా భారీ వర్షాల కారణంగా వరదలు వస్తాయి, తర్వాత ప్రవాహం మొదలవుతుంది. కానీ ముందస్తు ఋతుపవనాల రాకతోని ఈ సంవత్సరం మే నెలలోనే కృష్ణా నదికి ప్రవాహం మొదలైంది. గత 3-4 రోజులుగా కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. మన రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి అనంతపురం, కర్నూలు ఈ జిల్లాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి ప్రవాహం అనేది వస్తుంది. గత 10 రోజుల నుంచి కూడా మహారాష్ట్ర, కర్ణాటకలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆ కారణం కూడా మనకు నీళ్ళు వస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం అనేది కృష్ణానదికి పెరిగింది. సాధారణంగా జూలై మాసంలోనే ఆ తర్వాత ఆ నెలలో కానీ ఆ తర్వాత కానీ కృష్ణానదికి కానీ ఇతర మన రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి నదికి కానీ వరద ప్రవాహం ఉంటుంది. కానీ ముందస్తు ఋతుపవనం రాకతోని ఈ సంవత్సరం మే నెలలోనే వరద ప్రవాహం మొదలైంది. దీంతో క్రమక్రమంగా నీటి ప్రవాహం అనేది కొనసాగుతూ వస్తుంది. జూరాల ప్రాజెక్టులోకి ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రవాహం కారణంగా మరో వారం పాటు ఇదే ఇన్ఫ్లోతో కానీ ఇంకా పెరిగితే కనుక ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలుస్తోంది. మరోవైపు కృష్ణానదిలో వస్తున్నటువంటి ప్రవాహానికి శ్రీశైలంలో కూడా ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు ఎడమగట్టులో. ఎప్పుడు లేనిది అంటే మే నెలలో ఎన్నడూ కూడా నీళ్లు ఉన్నాయా లేవా, ఎంత లెవెల్లో ఉన్నాయి, అసలు సరిపోతాయా తాగునీటికి అనేటువంటి పరిస్థితి గురించి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం. కానీ ఈ సంవత్సరం మాత్రం ముందస్తు ఋతుపవనాలతోని ఎడమగట్టులో విద్యుత్ను కూడా ఉత్పత్తి చేస్తున్నాము. ఆ నీటిని కిందికి దిగువకు వదులుతున్నారు. ముందస్తు ఋతుపవనాలతోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అదేవిధంగా కృష్ణానది కూడా ప్రవాహం ఉండడంతో ఆ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ముందస్తుగా వస్తున్నటువంటి వరద ప్రవాహంతో సాగుకు సంబంధించినటువంటి పనులు కూడా ముందుగా చేసుకునే అవకాశం ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు దిగువ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నీటి ప్రవాహం కనుక ఇదే విధంగా ఉంటే అటు జూరాల కింద ఉన్నటువంటి ఆయకట్టు ప్రాంత ప్రజలు కానీ అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సాగు పనులు ముందస్తుగా మొదలెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొద్ది సంవత్సరాలు కూడా ఋతుపవనాల్లో మార్పులు ఉండడంతో ఈ సంవత్సరం ముందస్తుగానే మే నెలలోనే ఋతుపవనాలు వచ్చాయి. సాధారణంగా కూడా జూన్ తర్వాత మొదటి వారం లేదంటే రెండో వారంలో సాధారణంగా ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంటాయి. సాధారణంగా కేరళకు వచ్చిన తర్వాత కేరళను తాకినటువంటి ఋతుపవనాలు ఆ తర్వాత ఏపీకి, అక్కడి నుంచి వారం వ్యవధి తర్వాత మనకు వస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం కేరళను తాకిన వెంటనే మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఋతుపవనాలు పలకరించడంతో చాలా చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా ఎగువ ప్రాంతంలో అటు మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలు, అదేవిధంగా ఏపీలో పలు చోట్ల కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కృష్ణానదిలో జలప్రవాహం అయితే మొదలైంది. మరికొద్ది రోజులు ఇదే అవకాశం ఉండే అంటే ఋతుపవనం కారణంగా వర్షాలు కురిసిన రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సూర్య.